దేవుని వాక్యం నుండి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, ఆఖరు వచనం. 1 Corinthians chapter 13 and verse 13 అందరం కలిసి చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలు సజీవమైనవి ప్రభువా, వాక్కు అయిన దేవుడో తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలు మేము చదువుతుండగా, ధ్యానిస్తుండగా నిన్ను నీవే మాకు ప్రత్యక్షపరచుకోండి. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవచ్చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక ఎక్స్క్లూజివ్ చాప్టర్ ఆన్ లవ్, ప్రేమను గూర్చిన ఒక కంప్లీట్ అధ్యాయం ఏదైనా ఉంది అంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ఇందులో ప్రేమలో ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పిన తర్వాత ఆఖరులో విశ్వాస జీవితంలో 3 చాలా ప్రాముఖ్యమైనవి. 1 విశ్వాసము, 2వది నిరీక్షణ, 3వది ప్రేమ. కానీ ఆఫ్ ద 3 ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే. చూడండి, పేరెంట్స్ దగ్గరికి కొన్నిసార్లు పిల్లలు వెళ్ళి అడుగుతారు, 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా నీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు. నాకు 3 అంటే ఇష్టం, నాకు 2 అంటే ఇష్టం అంటే అలా కాదు, 3లో ఎవరంటే ఇష్టం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా లెక్చరర్స్ దగ్గరికి అవకాశం ఉంటే వెళ్ళి, సార్ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం. ఎందుకంటే బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే రేపు పొద్దున అది ఎగ్జామ్లో వస్తుంది అనమాట. సో విశ్వాస జీవితంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 ప్రాముఖ్యమైనవే. కానీ ఆ మూడిటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమ. సో విశ్వాస జీవితంలో దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం, దేవుని ప్రేమను పొందుకోవడం ఒక మెట్టయితే, రెండవదిగా దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమను చూపించడం మరొక మెట్టు. ఎఫెసీ పత్రికలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి ఎఫెసీ పత్రిక, లెటర్ టు ద చర్చ్ ఇన్ ఎఫెసస్, ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రేమ యొక్క ప్రాముఖ్యతను, దేవుని ప్రేమలో ఉన్న అనేకమైన లక్షణాలను లేక విశిష్టతను చాలా సందర్భాల్లో నొక్కి వక్కాణించినట్లుగా ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ 1వ అధ్యాయంలో 6వ వచనం చివరి భాగంలో, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే మాట చూస్తున్నాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గాడ్ చోజ్ అస్, గాడ్ హ్యాండ్ పిక్డ్ అస్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ నుండి ఏర్పరచుకున్నాడు అంటే లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? ఊరికే అలా ఏర్పరచేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా ఏదన్నా ఇస్తున్నాం అనుకోండి గిఫ్ట్, అది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి బలవంతంగా చేయొచ్చు, రెండవది ప్రేమగా చేయొచ్చు. సో ఒక పని మనం చేసేటప్పుడు శ్రద్ధగా చేయొచ్చు, అశ్రద్ధగా చేయొచ్చు. ఒక పని మనం చేయడానికి చాలా విధానాలు ఉంటాయి. సో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వై డిడ్ హీ చూజ్ అస్ ఆర్ హౌ డిడ్ హీ చూజ్ అస్? దేవుడు మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే మాట చూస్తున్నాం. సో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనలను తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన. ఒకటి, ప్రేమతో ఏర్పరచుకున్నాడు, ప్రేమతో మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. రెండవదిగా మహాప్రేమ చేత మనలను బ్రతికించాడు. సో బ్రతికించడం అంటే అర్థం ఏంటి? అందరం బ్రతికే ఉన్నాం కదా, ఇంకా మళ్ళీ స్పెషల్గా దేవుడు బ్రతికించడం ఏంటి అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనే మాట ఉంటుంది. సో వీఆర్ డెడ్ ఇన్ స్పిరిట్ బికాస్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపములను బట్టి, మనము అపరాధములను బట్టి ఆధ్యాత్మికంగా చనిపోయాము. భౌతికంగా అందరం బ్రతికే ఉన్నాము. కానీ దేవుడు మనల్ని క్రీస్తులో ప్రేమ చేత బ్రతికించాడు అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా మనలను బ్రతికింపచేశాడు. మన స్పిరిట్, చనిపోయిన మన ఆత్మ, దేవునితో డిస్కనెక్ట్ అయిపోయిన మన ఆత్మను ఆయన తిరిగి క్రీస్తుతో కూడా బ్రతికించాడు అనే మాట మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనం, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను
తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి అనే మాట మనం చూస్తున్నాం. మనం వేరు పారాలంట. దేవుని బిడలను వృక్షాలతో చెట్లతో పోల్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. చూడండి, మనం ఒలీవ మొక్కల వలె ఎదగాలి, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు అని 128వ కీర్తనలో వ్రాయబడిన ఒక ఆశీర్వాదం. ఇట్స్ అ బ్లెస్సింగ్. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నీటి ఓరను నాటబడిన చెట్టు వలె ఉంటారు, ఆకువడక ఫలిస్తారు అనే మాట కూడా మనం చూస్తున్నాం. సో విశ్వాస జీవితాన్ని ఒక చెట్టుతో మనం పోలిస్తే దేవుడు కూడా ఒక చెట్టు నుండి ఏ విధంగా తోటమాలి ఫలాలు ఆశిస్తాడో మన నుండి కూడా దేవుడు ఫలాలు ఆశిస్తున్నాడు. ఆ ఫలము ఏదో భౌతికంగా ఒక మ్యాంగో ఫ్రూట్, ఒక స్ట్రాబెర్రీ, ఒక ఆరెంజ్, ఒక యాపిల్ కాదు, కానీ అది ఆత్మ ఫలము అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఒక చెట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటే ఆ చెట్టు దేనిలో వేరు పారాలి, వాట్ ఈస్ ద సాయిల్, వాట్ ఈస్ ద గ్రౌండ్ అని మనం ఆలోచిస్తే ప్రేమ యందు మనము వేరుపారి అనే మాట చూస్తున్నాం. సో మన జీవితంలో ఒక పునాది ఏమై ఉండాలంటే విశ్వాస జీవితానికి ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, ఆ తర్వాత 18వ వచనంలో సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుని ప్రేమ జ్ఞానానికి మించిందంట. ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. దేవుని ప్రేమ పరిపూర్ణంగా అసలు ఈ ఒక్క లైఫ్ టైంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా మనం అర్థం చేసుకోలేం. దట్ ఈస్ హౌ డీప్, హౌ హై, హౌ వైడ్, హౌ లాంగ్ గాడ్స్ లవ్ ఇస్. దేవుని ప్రేమ ఎంత పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు కలిగిందంటే జ్ఞానమునకు మించినదంట దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఆ దేవుని ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారం కావాలనని మీకోసం నేను చాలాసార్లు మన దేవుని ప్రేమను చాలా ఏదో లైట్గా తీసుకుంటాం. దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే ఈ లోక సంబంధమైన ప్రేమల కొరకు మనం అసలు తాపత్రయపడం. ఒకవేళ ఈ లోక సంబంధమైన వ్యక్తులు మనల్ని ప్రేమిస్తారని మోసం చేసినా, లేకపోతే మనం ఆశించినట్లుగా మనల్ని ప్రేమించకపోయినా మనం ఎక్కువ నిరుత్సాహం కూడా చెందాం. ఎందుకంటే మన యొక్క వేరు, మన యొక్క పునాది దేవుని ప్రేమ మీద ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. సో వెన్ వీఆర్ ఫర్మ్ ఆన్ గాడ్స్ లవ్, వెన్ వీ బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ అనే పునాది మీద మనం కట్టబడినప్పుడు లోక ప్రేమల కొరకు తాపత్రయం ఉండదు, లోక ప్రేమలు పొందుకోవాలనే ఆశ ఉండదు, లోక ప్రేమల వైపు చూడము. ఒకవేళ లోక సంబంధమైన వ్యక్తులు కానీ మన కుటుంబంలో ఉన్నవారు కానీ మనల్ని డిసప్పాయింట్ చేసే సందర్భాల్లో కూడా మనం ఎక్కువగా కదిలించబడం. ఎందుకంటే మనం లోక ప్రేమల్లో వేరుపారి లేం, కానీ దేవుని ప్రేమలో వేరుపారి ఉన్నాము కనుక. సో ఈ జీవితంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రేమ యందు వేరుపారాలి. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఐ థింక్ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అదేంటంటే నీ ప్రేమ ఎంత గొప్పదో అది నేను గ్రహించినట్లుగా నాకు శక్తిని, జ్ఞానమును అనుగ్రహించు ప్రభా. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా లోతైనది, ఎత్తైనది, పొడవైనది, వెడల్పైనది అని అపోస్తలుడైన పౌలు రాశాడంటే నిజంగానే దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక అధ్యాయం చదివితేనో, ఒక చిన్న ప్రేమ మీద ఒక చిన్న పాట పాడితేనో, ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటేనో మనకు దేవుని ప్రేమను గురించిన పరిపూర్ణమైన అవగాహన రాదు. సో ఇన్ ఆర్డర్ టు టోటలీ అండర్స్టాండ్ గాడ్స్ లవ్, వీ నీడ్ హిస్ పవర్, వీ నీడ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ వీ నీడ్ హిస్ విజ్డమ్. ఆయన ఇచ్చే జ్ఞానం కావాలి, ఆయన ఇచ్చే శక్తి కావాలి, ఆయన ఇచ్చే కృప కూడా కావాలి. సో దేవుని ప్రేమలో వేరుపారిన మనము, స్థిరపడిన మనము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. మనం ఎదగాలంట. ఇప్పుడు ఒక చెట్టు నాటబడిన తర్వాత ఎదగాలది. ఇట్ హ్యాస్ టు గ్రో. చెట్టు నాటడంలో ఉద్దేశమే అది ఎదగాలని. సో మనం కూడా ఎదగాలి, అన్ని విషయాలలో ఎదగాలి. ఎవరి వలె ఉండడానికి ఎదగాలంటే క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఎదగడంలో కూడా ఇక్కడ ఇంకొక మాట వ్రాయబడింది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. చూడండి, కొన్నిసార్లు మనకు ప్రేమ ఉంటుంది, సత్యం చెప్పాలని ఉంటుంది, కానీ సత్యాన్ని సత్యంగా చెప్పేస్తే కొన్నిసార్లు షుగర్ కోటింగ్ వేయకుండా ట్యాబ్లెట్ ఇచ్చేసారనుకోండి. చిన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేదంట, ప్రతి ట్యాబ్లెట్ నవిలి తినేదాన్నంట. అంటే అదొక సరదా. అయితే బాగా అలా నవిలి తింటుంటే
ఒకరోజు చాలా చేదైన ట్యాబ్లెట్, ఐ థింక్ డీవార్మింగ్దో ఏదో ట్యాబ్లెట్ మా మమ్మీ ఇచ్చారంట. నేను యాజ్ యూజువల్ ఇదేముంది ఆఫ్టర్ ఆల్ మనకని చక్కగా నవ్వులుతుంటే దాని టేస్ట్కి ఆల్మోస్ట్ వామిటింగ్ చేసినంత పని చేసి అప్పటి నుంచి జీవితంలో ట్యాబ్లెట్లు ఎప్పుడూ నవ్వలేదాన్ని కాదంటే, ఇవ్వగానే నోట్లో వేసుకోవడం, మింగేయడం. ఎందుకంటే అమ్మో ట్యాబ్లెట్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంటుందన్నమాట. నేను అనుకున్నంత న్యూట్రల్ టేస్ట్ అయితే అన్ని ట్యాబ్లెట్స్కి ఉండదని అప్పుడు తెలుసుకున్నానేమో బహుశా. చాలాసార్లు మనం సత్యం చెప్పాలి అనుకుంటాం, వీ వాంట్ టు స్పీక్ ద ట్రూత్, బట్ చాలాసార్లు ప్రేమ అనే కవరింగ్ లేకుండా ట్రూత్ చెప్తాం. చూడండి, ఎవరికైనా సువార్త ప్రకటించేటప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, నువ్వు పాపంలో ఉంటే నువ్వు చస్తావు అంటారు. పాపంలో ఉంటే చస్తావంటే అది వాళ్ళకి ఏమైనా ఎక్కుతుందండి? వాళ్ళకి ఎవరికైనా సువార్త ప్రకటించినా, ఎవరైనా జీవితంలో ఒక మార్పు రావాలి అని మనం ఆశిస్తున్నప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పినప్పుడు అప్పుడు ప్రభు పోలిక మనలో కనబడుతుంది. ఎందుకంటే మన మాటలలో కూడా ప్రేమ మిళితమై ఉంటుంది కాబట్టి తీసుకునే వారికి మనం చెప్పే మాటలు రిసీవ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మంచిదే, నేను అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, చాలా మంచిది. అయితే అలా కాంప్రమైజ్ అవ్వకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్లాక్ అండ్ వైట్గా ఉండడం చాలా మంచిది. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. కానీ ఆ తరుణంలో వాళ్ళు అందరినీ బాధ పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే సత్యమే పలుకుతారు, బట్ ఆ సత్యం పలికేటప్పుడు దానికి ప్రేమను కలపడం మర్చిపోతారనమాట. అంటే మంచి కర్రీ వండుతారు, కానీ దానికి సాల్ట్ మిస్ అయిపోతే ప్రయాసపడి ఆ కర్రీ వండిన ఆ ప్రయాస కూడా వేస్ట్ అయిపోద్ది. సో ఒకవేళ మన కుటుంబంలో కానీ, మన బిడ్డలకు కానీ, మన బంధువులకు కానీ, మన ఇరుగు పొరుగు వారికి కానీ ఒకవేళ ఏదైనా సువార్త మనం చెప్పవలసి వచ్చినప్పుడు, లేదా వాళ్ళ విషయంలో మనం ఏదన్నా ఇలా మీరు ఉంటే బాగుంటుంది, దేవుని వాక్యాన్ని వారికి ప్రజెంట్ చేస్తున్నప్పుడు, లేకపోతే సత్యాన్ని వారికి అందిస్తున్నప్పుడు ప్రేమ కలిగి సత్యం చెప్పినప్పుడు వారు ఆ సత్యాన్ని చక్కగా వారు రిసీవ్ చేసుకుంటారు. సో దేవుని బిడ్డలంగా మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదగాలి. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, ప్రేమ గురించి 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని ప్రేమను జ్ఞాపకం చేశాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. నిజమే, ప్రేమను నేర్చుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ద బెస్ట్ టీచర్, ప్రేమను గురించి మనకు బెస్ట్గా బోధించగలిగింది ఎవరంటే దేవుడే, దేవుని వాక్యమే. ప్రేమకు ఒక బెస్ట్ చిరునామా, ఒక బెస్ట్ డెఫినిషన్ ఎక్కడైనా ఉందంటే అది యేసయ్య దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి పరిమళ వాసనగా ఉండుటకు అనే మాట మనం చదివాము. పర్ఫ్యూమ్ తయారు చేయాలంటే చాలా ఫ్లవర్స్ని మొత్తం క్రష్ చేసేస్తారంట. వాటిని చాలా ఫ్లవర్స్, అవి జాస్మిన్ ఫ్లవర్స్ అవ్వచ్చు, రోజెస్ అవ్వచ్చు, వాటిని బాగా క్రష్ చేసినప్పుడు వాటి నుంచి వచ్చే ఒక్క చుక్క, ఆ డ్రాప్లెట్ ఉంటుంది కదా, దాన్ని పర్ఫ్యూమ్ బాటిల్లో ఒక సెంట్గా అది తయారై ఆ పర్ఫ్యూమ్ మనం వాడుకుంటూ ఉంటాం. దేవుడు కూడా తాను మన కొరకు నలుగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు విరిగిపోయాడు, ఆయన మన కొరకు మరణ వేదన చెందాడు. ఆయన సిలువలో తన్ను తాను సంపూర్ణంగా ఒక అర్పణగా అర్పించుకొని ఆయన మన కొరకు పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఇప్పుడు దేవుని ప్రేమను పొందుకున్న మనము, ఇదే 2వ వచనంలో కంటిన్యూయేషన్, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ వ్రాయబడిన ప్రేమ, దేవుని ప్రేమ, ఇట్ ఇస్ సాక్రిఫిషియల్ లవ్. నిజమైన ప్రేమలో ఖచ్చితంగా త్యాగం ఉంటుంది. మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారిని త్యాగపూరితంగా మనము ప్రేమిస్తాం. ఇంకా ఈ ఎఫెసీ పత్రిక అంతా మనం చదువుతున్నట్లయితే ప్రేమ 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 అని చాలాసార్లు అపోస్తలుడైన పౌలు ప్రస్తావించారు. సరే, ఈ ఉత్తరాన్ని ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి రాసిన తరువాత ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి మళ్ళీ 7 సంఘాలను గుర్చిన ఒక చిన్న సమ్మరీ మనం అక్కడ చూస్తాం. జాన్ వెస్లీ గారు కూడా బైబిల్ స్టడీలో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలను గురించి బైబిల్ స్టడీ చేయడం జరిగింది. అక్కడ ఎఫెసు సంఘాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాట చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. సో ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్న మాట. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియు నేను ఎరుగుదును. దేవుని
ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఇందాక మనం చూసాం కదా, ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు అని. సో దేవుడు ముందు ఎఫెసీ సంఘంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడానికి ముందు దేవుడు ఎఫెసీ సంఘంలో ఉన్న మంచి విషయాలు, వారిలో ఆయన మెచ్చుకోదగిన విషయాలను గురించి మొదటగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు, నేను ఐ నో వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ. నా కోసం నువ్వేం చేసావో నాకు తెలుసు, నా కోసం నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఎటువంటి కార్యాలు చేస్తున్నావో అవన్నీ నేను చూస్తున్నాను. కానీ 4వ వచనం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాలో ఉన్న 99 పర్ఫెక్ట్ థింగ్స్ చూసి దేవుడు ఒక ఇంపర్ఫెక్ట్ థింగ్ని ఓవర్లుక్ చేస్తారేమో అని. 99 విషయాల్లో నేను బాగుంటే అవన్నీ దేవుడు చూసి మురిసిపోయి ఆ ఒక్కటి ఏదైనా లోపం ఉంటే దాన్ని చూసి చూడనట్లుగా ఆయన వదిలిపెట్టేస్తాడేమో అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుడు, ఇందాక మనం చూసాం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగుతాం. దేవుడు మనం అన్ని విషయాలలో పరిపూర్ణులుగా ఉండాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ us టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ థింగ్స్. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లుగా మీరు కూడా పరిపూర్ణులై ఉండి, బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్ అనే మాట దేవుని వాక్యంలో చూసాం. అన్నీ బాగున్నా ఒక్క లోపం ఉన్నా కూడా అది దేవునికి ఇష్టం లేదు. ఆ విషయంలో కూడా నువ్వు ఎదగాలి, ఆ విషయంలో కూడా నువ్వు దేవుని రూపంలోనికి మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇక్కడ దేవుడు ఎఫెసీలో ఉన్న సంఘం గురించి ఆయనకున్న డిస్సాటిస్ఫాక్షన్, ఆయనకున్న అసంతృప్తి ఏంటంటే, నీవు మొదటి ప్రేమను విడనాడా. ఫస్ట్ లవ్ అంటే ఏంటంటే, చూడండి, పెళ్ళైన వాళ్ళకి అది తెలుస్తుంది. ఒక ఫస్ట్ 1 ఇయర్లో ఉండే ప్రేమ అది వేరే లెవెల్లో ఉంటుంది. ఆ 2nd ఇయర్ నుంచి మళ్ళీ అది ఇంకో వేరే లెవెల్కి దిగిపోతూ ఉంటుంది కదండి. సో మొదటి సంవత్సరంలో అమ్మాయికి వాళ్ళ అమ్మోళ్ళు గుర్తురారు, వాళ్ళ సిబ్లింగ్స్ గుర్తురారు, స్నేహితులు గుర్తురారు, ఎవరు గుర్తురారు. ఇంకా నా భర్తే ప్రపంచం అనుకుంటుంది. ఇక ఫోన్లు ఎత్తదు, ఎవరి ఫోన్లు ఎత్తదు, ఎవరిని పట్టించుకోదు. ఇక ఆవిడ ప్రపంచం అంతా తన భర్త చుట్టే తిరుగుతూ ఉంటుంది. బట్ ఇయర్స్ గడిచే కొద్దీ ఓకే, మళ్ళీ ప్రపంచంలోకి వచ్చేసి మళ్ళీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ప్రారంభం అవుతుంది. ఇక ఆ తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఏ లెవెల్కి వెళ్ళిపోద్ది అంటే, భర్త పిలుస్తున్న భర్తను పట్టించుకోరు కొంతమంది. ఆయన లిస్ట్లో లాస్ట్ పెడతారనమాట. టీ కావాలా, నువ్వు పెట్టుకో, టీ నీకేమైనా కావాలా చేసుకో అని. అంటే భర్త మీద ఒకప్పుడు 100% ఉన్న ప్రేమ ఇప్పుడు స్లోగా రాను అదొక డిక్లైనింగ్ గ్రాఫ్ లాగా ఒక 15%కి 10%కి వెళ్ళిపోద్దాను. సో మొదటి ప్రేమ అనేది చాలాసార్లు మొదటి సంవత్సరంలో ఉన్నట్లుగా తర్వాత సంవత్సరాల్లో చాలామంది జీవితాల్లో ఉండదు. అఫ్కోర్స్ క్రీస్తు ప్రభును కలిగిన కుటుంబాలలో ప్రేమ, ద లవ్ ఫర్ ఈచ్ అదర్ గ్రోస్, అది పెరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు లేని కుటుంబాల్లో తరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు మొదటి ప్రేమను వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ప్రేమ, దేవుని మీద మొదటి ప్రేమ అంటే ఏంటి? నువ్వు రక్షణ పొందిన తొలి దినాల్లో నీకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి. రక్షణ పొందిన తొలి దినాల్లో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కనబడిన వాళ్ళందరికీ సువార్త చెప్తూ ఉంటాం, సమయం దొరికినప్పుడల్లా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటాం, బైబిల్ చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాం, ప్రతి ఒక్కరికి మన సాక్ష్యం చెప్తూ ఉంటాం, కొంతమందినైనా మందిరానికి నడిపించాలి అనే ఒక ఆసక్తి, ఒక తాపత్రయం మనలో ఉంటుంది. బట్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పరిస్థితి ఎలా అయిపోద్ది అంటే, నా భక్తి నేను కాపాడుకుంటే చాలా గొప్ప అనే పరిస్థితికి వెళ్ళిపోద్ది. మనం ఇంకెవరినో నడిపించడం కాదు, కానీ అమ్మో నేను ఒక్కదాన్ని దేవుళ్ళో ఉండడమే చాలా గ్రేట్, నా కుటుంబం ఒక్కటి రక్షణ పొందితేనే చాలా గొప్ప అన్నట్లుగా దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుని పట్ల ఉన్న ఆసక్తి కొన్నిసార్లు తరిగిపోతూ ఉంటుంది. కానీ ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, నీవు నీ మొదటి ప్రేమను వదిలితి. దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఏమనంటే, ప్రేమ యందు మనము వేరుపారాలి. వీ హ్యావ్ టు బీ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ అండ్ గాడ్స్ లవ్. మనం అడగాల్సింది ఏంటంటే, లార్డ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ లవ్, ఐ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ లవ్. నా లోపల ఒకప్పుడు నువ్వంటే ప్రేమ ఉండేది, నీ పనులంటే ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు ఎందుకో కొన్ని పరిస్థితుల వలన నీ పట్ల నా మనసులో ఉన్న ప్రేమ, ఆసక్తి తరిగిపోతున్నాయ్యా. మళ్ళీ నన్ను స్థిరపరచు, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి ఫలించే అనుభవాలు నా జీవితంలో దయచే. నాలో నీ పట్ల ఉన్న మొదటి ప్రేమను తిరిగి నీవు నాకు అనుగ్రహించు ప్రభా. నీ కొరకు వాడుకొని కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ప్రభ మా కొరకు ఉండడానికి నీవు పరిపూర్ణంగా అప్పగించుకున్న దేవుడవయ్యా. నీ ప్రేమను నాయన అర్థం చేసుకోవడానికి, నీ ప్రేమ యందు వేరుపారి స్థిరపడడానికి మాకు కావలసిన నీ శక్తిని, నీ కృపను అనుగ్రహించండి ప్రభా. లార్డ్, హెల్ప్ అస్ టు బి రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ యువర్ లవ్. నీ ప్రేమ యందు మమ్మల్ని స్థిరపరచండి. మాలో ఉన్న మొదటి ప్రేమ, ఏ మొదటి ప్రేమను మేము కోల్పోయామో, ఏ కమిట్మెంట్ అయ్యా, ఏ మొదటి అనుభవాలు ఇప్పుడు మాలో లేవో ప్రభా, వాటన్నిటిని తిరిగి మాకు దయచేయండి అయ్యా. అదే ప్రేమతో, అదే ఆసక్తితో, అదే పట్టుదలతో ప్రభా అంతము వరకు నీలో కొనసాగే కృపను మాకు దయచేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.